చిన్న బండి ఉండే ఏమైంది? మీ అత్త ఊకే బండి మీదనే పోతావా, అట్లా నడుచుకుంటా పోయేది ఏమవుతుంది అని అన్నది. అందుకే జర కాళ్ళకు కూడా పని చెప్పినట్టు అవుతుందని నడుచుకుంటా వస్తాను. సరే కానీ ఇంకా అశోక్ గారి పరిస్థితి ఏంది? గట్లయితే ఎట్లనే? వానికి ఏమైంది అల్లుడు? మంచిగానే ఉన్నాడు కదా. ఏమైందంటావేంది మామ? అయిన అప్పులకు పైసలు ఎక్కడ దొరకక బాగా బాధపడతాడు. అక్కడిక్కడ అడిగితే ఇజ్జతి మానం పోవుడేందుకని మొన్న బండి కుద పెడతా అన్నాడు. నువ్వు ఉండగా బండి కుద పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నీ కొడుకు? నువ్వు చూస్తలేవా? నీకు తెలియదా? నేనేం చేయాలి అల్లుడు? నా బతుకు నేను బతుకుతా అన్నాడు, బతుకని అని చెప్పిన. అయినా నాకు తెలియక అడుగుతా, వాడు చేసిన అప్పులన్నీ నేను తీర్చుకుంటా పోవన్నా ఏంది? నీ కొడుకు బాధలు ఉంటే నువ్వు కాకుండా ఎవరు తీస్తారే? నీ కొడుకుని నా మాత్రం సుధారించుకోలేవా? దేనికి సుధరించాలి? వాడు ఎట్లన్నా కట్టుకొని నాకేం అవసరం లేదు. మామ అంటే నీ కోపం కానీ నీ కొడుకు పెట్టువాళ్ళన్నీ మీద పడే, ఇంట్లో కార్యాలన్నీ ఒడ్డెక్కిచ్చేసరికి రూపాయి రూపాయి పెరిగి అప్పులాయే. ఆయనకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఆసరా కాకుంటే ఎట్లా అన్నట్టు, ఏమన్నట్టు? అవు మామ, నీ కాలు చేతులు గట్టి కూడా అని చెప్పి నాకు ఎవరితో పని లేదు అనుకుంటే ఎట్లా? నీకు శాతగాని టైంలో ఎవరు చూస్తారు? నువ్వు అన్న మాటలు నీ కొడుకు పట్టించుకుంటే నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు? నేను పట్టించుకునే వాళ్ళు ఎవరు మామ? నేను ఎవరు చూసుకోవాలి? నీకు అది అర్థమైతే లేదా? నన్ను చూసుడు ఏందాలుడు? వాడిని ఏమన్నా నేను జాదమంటున్నానా? నాకేమైనా పెట్టమని చెప్తున్నానా? అరే వాని బతుకువాడు మంచిగా బతుకుతా అయిపోయి, నేను చూడందే వాడు అంత పెద్దగా అయిందా? నేను సుధరాంచిందా వాడేమైనా బతికిండా?